జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మాది శ్రీకాకుళం జిల్లా చీటిపూడి గ్రామం, సారుకోట మండలం. మన దేవాలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇప్పుడు మన తాలూకా పరిస్థితి ప్రభావం వల్ల మన దేవాలయాల్లో అన్యమత ప్రచారం, తదుపరి కల్తీ నెయ్యి వీటి మీద ప్రసాదాలు తయారవడం జరుగుతుంది. ఇవన్నీ మనమే పరిష్కరించుకోవాలి. ఎవరో చెప్తే చేయడం కాదు. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం దగ్గరుండి మనమే చూసుకొని అంతవరకు అన్య మతస్థుల్ని మన దగ్గరికి రానివ్వకుండా మన దేవాలయాన్ని మనమే కాపాడుకోవాలి. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి విషయంలో చాలా గొడవ జరుగుతుంది. ప్రతి వాళ్ళు కూడా నిరాహార దీక్ష చేపట్టి ఇచ్చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం సపోర్ట్ చేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరగకుండా దేవాలయాల్లో మనం చూసుకోవాలి. అక్కడే తిరుపతిలోనే కాదు, ప్రతి దగ్గర కల్తీ జరుగుతుంది. అన్య మతాలన్నీ కూడా దగ్గరికి రాకుండా మన మతాలను మనమే పరీక్షించుకొని మన దేవాలయం మనమే కాపాడుకోవాలి. ప్రతి వాళ్ళు కూడా ఇలాంటి విషయాల్లో ముందు చొరవ తీసుకొని అక్కడికి వెళ్ళామండి, తిరుపతి వెళ్ళాము, లక్షల హుండీలు వేస్తామని కాకుండా మన గ్రామాలని ముందు పరీక్షించుకొని తర్వాత తదుపరి కార్యక్రమాలను కూడా మనం చేసుకుంటూ వెళ్తే ఈ తాలూకా కల్తీ అనేటువంటిది మనకి ఎందులోనూ ఉండదు. ఒక నెయ్యిలోనే, లాడీలోనే కాదు, ప్రతి దాంట్లో కల్తీ ఉంది. టికెట్లు కానీ ప్రసాదాల్లో కానీ ప్రతి దాంట్లో కల్తీ జరుగుతుంది. కావున మనం అందరం కూడా ముందు హిందువులందరూ కూడా ఏకమై ఇలాంటివన్నీ లేకుండా మనం చూసుకోవాలి. అది నా తాలూకా ఉద్దేశం. కావున అందరూ కూడా ఈ విషయాల్లో ముందుగుండా వచ్చి గవర్నమెంట్కి సహాయం చేసి మనం కూడా ముందు అందులో ఉండాలి. మనమే తప్పు చేయకూడదు. కాబట్టి అందరం కూడా సహాయం చేసి ఇలాంటి జరగకుండా పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఇలాంటి అన్య ప్రసాదాలు జరగకుండా మనం కాపాడుకోవాలి అని నా తాలూకా ఉద్దేశం. తిరుపతిలో లడ్డూ కల్తీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మన ప్రమేయం లేకపోయినా అక్కడ లడ్డూ కల్తీ జరిగింది, చాలా అపరాధం జరిగింది. ప్రతి జంతువు తాలూకు నెయ్యి తీసుకొచ్చి ఆయన కల్తీ చేసి ప్రసాదాన్ని తయారు చేశారు. మనం తిన్నా తినకపోయినా అందులో మనకు కూడా భాగం ఉంటుంది ఆ కల్తీలో. కావున అందరూ కూడా ఆ కల్తీ తాలూకా అపవిత్రం పోవాలి అంటే మనం రోజుకు 11 సార్లు ఈ మంత్రాన్ని చదివితే తిరుమల పవిత్రం అవుతుంది, మనం కూడా పవిత్రం అవుతాం. అంచేత ఈ మంత్రాన్ని 11 సార్లు రోజు ప్రతి ఒక్క హిందువుడు కూడా చదివితే ఆ తిరుమల పవిత్రం కాపాడిన వాళ్ళం అవుతాం. అంచేత ఈ మంత్రాన్ని అజ్ఞానిన మయాదోషాన్ అశేషాన్ నిహితాంహరే క్షమస్వస్వం క్షమస్వస్వం శేషశైల శ్రీకామనే. అజ్ఞానిన మయాదోషాన్ అశేషాన్ నిహితాంహరే క్షమస్వస్వం క్షమస్వస్వం శేషశైల శ్రీకామనే. ఈ మంత్రాన్ని 11 సార్లు ప్రతి హిందువుడు చదివితే మన పవిత్రత మనం కాపాడుతాం. అక్కడ వెళ్ళకపోయినా సరే, మనం తిరుపతి వెళ్ళకపోయినా ఆ తిరుమల తాల పవిత్ర మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కావున అందరూ దయచేసి లడ్డూ కల్తీ జరిగిన విషయం దోషం పోవాలి అంటే ఈ మంత్రాన్ని మనం 11 సార్లు అందరూ కూడా జపించి తరిస్తారని మరీ కోరుకుంటున్నాం. ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడి అది మనల్ని కాపాడుతుంటుంది. అంచేత ఎక్కడ ఏ జరిగినా మనకి పాపం ఉంటుంది. అందులో ఎక్కడ కల్తీ జరిగినా, ఎక్కడ ఏ పాపం ప్రపంచం మొత్తం ఎక్కడ జరిగినా మనం అందులో భాగస్వామి అవుతాం. కాబట్టి ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఈ మంత్రాన్ని చదువుకొని అపవిత్రం కాకుండా మన తాల దేవాలయాన్ని మనం కాపాడుకోవాలి. జై శ్రీమన్నారాయణ.